ఎంతో సింపుల్గా అనుకుంటుంటాం. నిజంగా నా జీవితంలో ప్రభు కృపను బట్టి 2 సార్లు నేను మారిన తర్వాత ఆరాధన మానుకోను. నమ్ముతారా? ఒకటి ఎందుకు మానుకున్నానంటే రత్న పెళ్లి, ఇంకోటి ఏదో మరి ముఖ్యమైన పని పెట్టి మొత్తం మీద 2 ఆరాధన మానుకున్నా. ఆ పెళ్లి రోజు కూడా పెళ్ళైనా కూడా వెళ్ళి ఆరాధనకి వెళ్ళి రొట్టె ద్రాక్ష రసం తీసుకుని వచ్చి, ఇప్పుడు తండ్రి గారు చెప్తున్నప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆల్రెడీ అడిగాను కూడా, ఎవరిని? రాజా. ప్రభు సన్నిధిలోడు ప్రభు వల్ల ఆరాధన అంటే కార్యక్రమం అడిగి లేదు, లేకపోయలేక వాళ్ళ సంఘస్థులు నేను అడిగా, అయ్యా రాజేష్ ఇప్పుడు మనసులో ఉన్నాడు కదా, మరి సరే శరీర పరంగా అయితే భార్య ఉంది, అత్త లేదా మామయ్య వాళ్ళు ఉన్నారు కదా, మరి ఆత్మీయంగా రొట్టె ద్రాక్ష రసం ఇవ్వాలి కదా అని వాళ్ళ సంఘస్థుల్ని నేను అడిగాను. అద్దెకిలోనే అడిగాను. అన్నలు నాకు వాళ్ళంతా పరిచయం కదా, వాళ్ళ ద్వారాగా పరిచయం. అడిగితే మా పెద్దలు చెప్పాలి అన్నారు. అదేంటండి, దాదాపు 8 సంవత్సరాల నుంచి ప్రభుబల్లారాధన తీసుకోవట్లేదు, మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి సాయంత్రం పూట అయినా అయిపోయిన తర్వాత 4 కలిసి పాటలు పాడి ప్రార్థన చేసేసి రొట్టె ద్రాక్ష రసం ఇచ్చి రావాలి కదా, ఎందుకంటే ఇది జీవాహారం, అది లేకపోతే మనం నిత్య జీవానికి వెళ్ళం. నిజమండి, అది వాక్యానుసారం అడిగితే మా పెద్దలు చెప్పకుండా మేమేం చేయమని అన్నారు. అండి ఎప్పటికీ కూడా పట్టించుకునేవాళ్ళు. నిజంగా మన ప్రభువు నమ్మింది దేవుని కొరకు రేపొద్దున చనిపోతే పరలోకం వెళ్ళడానికి. మరి అలాంటి స్థితి మనమే కల్పించకపోతే మరి ఎట్లా? ఇప్పుడు అతను వచ్చే పని అయితే మనం పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారు అనుకో, వచ్చిన మీ అందరూ ప్రభు దేవుని సన్నిధికి వెళ్ళేవాళ్ళు, వాక్యం వెళ్ళేవాళ్ళు, తండ్రి గారు మాటలు విన్నారు, నా మాటలు విన్నారు, లేదు నేను వెళ్ళి కొద్దిసేపు చెప్పగలను. ఇవాళ కొన్ని సంఘంలో కూడా ఎట్లా ఉంటాయి అంటే మన కాడే బల్లారాధన తీసుకుంటే అనే కోణం ఉంది. వాళ్ళు ఎవరు మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడ రక్షణ పొందారు, అక్కడ తీసుకోవాలనే మంచి మనసు ఉంది, ఓకే మంచిది. మరి అలాంటి వాళ్ళకి మనమే కదా చేయవలసి ఉంది. అంటే ఎక్కువ సంఘాలు ఏంటంటే విశ్వాసులు వాళ్ళ జీవితాన్ని కానీ వాళ్ళ పరిస్థితిని కానీ పట్టించుకుని వాళ్ళు బాగుపరిచేవాళ్ళు లేదు. అదేదో తక్కువైంది కాదండి. రొట్టె ద్రాక్ష రసం అంటే జీవితాన్ని మరో జీవితాన్ని ఇచ్చి నిత్య జీవం పొందటానికి ఇక్కడ ఉన్న ఆహార ప్రియులారా. ఎందుకంటే ఈ సమయం వచ్చింది కనుక ఎంత ఎక్కువైందో తెలియజెప్పాను. మనలో కూడా ఎవరన్నా ప్రభు బల్లారాధన అయితే మిస్ కాదండి, ఏడైనా సరే మనం అనుకున్నా అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు చూస్తున్నారు కదా, యుద్ధాలు, భూకంపాలు, ఇంకా ఎన్నెన్నో రకరకాలు ఉన్నాయి కనుక జీవాహారం ప్రతి ఆదివారం తప్పక తీసుకోవాలి ప్రియులారా. అయితే ఇవాళ నేను చెప్పబోయే అంశం దేవుని ఆకలి తీర్చేదేవారు. తండ్రి గారు కూడా నేను ఎప్పుడన్నా ఒకటి చెప్దాం అనుకున్నప్పుడు తండ్రి గారి ప్రసంగం నాది దాదాపుగా ఎంత కొంత అటాచ్డ్ వింటాం. అప్పుడు నేను అదే నవ్వుకుంటా ఉన్నాను. నేను నవ్వుకుంటుంది దాని ప్రసంగం చెబుతున్నాను. నేను కూడా దేవుని ఆకలి తీర్చేదేవారు వాళ్ళు చూద్దాం అని అనుకుంటున్నా. లేకే ఈ భోజన ఆహారం గురించి చెబుతున్నారు కదా, అంటే యేసుక్రీస్తు ద్రాక్ష రసం గురించి చెబుతున్నారు అనమాట. చాలా సంతోషిస్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. అయితే దేవుని ఆకలి తీర్చేదేవారు. దేవునికి ఆకలి ఉందా? మనకి ఆకలి అయితే ఏం చేస్తాం? మనలాంటి ఆహారం ఏమన్నా దేవునికి ఉందా? ఏదైనా బిర్యానీ కానీ, ఏమైనా గ్యారెలు కానీ. ఎందుకంటే ఆదివారాలు కానీ వీళ్ళరు కానీ నేలక అప్పుడప్పుడు పనులు పోయి ఇచ్చినప్పుడు అంటుంటారు నేలక చప్పగా ఉంది కనుక ఏదైనా మాంసం లేక బాగా కరకరలాడయ్యో ఇవి కూడా చేస్తారని నన్ను ఉంటారు. ఎందుకు? పనులకు వెళ్ళి వచ్చాను కదా, పాపం ఆలస్యపోయే శరీరానికి ఏదో ఒకటి పడితే కానీ బాగుండదు. అయితే దేవునికి కూడా ఆకలి ఉందా? దేవునికి మనం ఇవ్వగలమండి? దేవునికి ఆకలి మనగా తీర్చగలమా? ఆయన ఆకలి ఎలాంటిదో మనకు అసలు తెలియదు కదా అని అనుకోవచ్చు ప్రియమైన దేవుని వల్ల. దేవునికి కూడా ఆకలి ఉంది. అయితే ఆయన ఆకలి గురించి ఒక మాట అన్నారు చూడండి ప్రియమైన దేవుని వల్ల. కీర్తన గ్రంథం కొన్ని మాటలు చదువుకొని కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అండి. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుందాం అండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 12వ వచనం. లోకమును దాని పరిపూర్ణతయు నాదే, నేను ఆకలి కొనినను మీతో చెప్పను. చాలు ప్రియమైన దేవుని. ఇక్కడ ఒక మాట అంటున్నాడు మనకి, లోకమును దాని పరిపూర్ణతయు నావే. ఈ లోకం అంతా దేవుని నమ్ముతారు. మీరు నమ్ముతారా? నమ్ముతారన్నాడు. ఒకసారి చేతులు ఎత్తండి.
ఓకే, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ప్రియమైన దేవుని వల్ల ఇక్కడ ఏమంటున్నాడు? లోకమును దాని పరిపూర్ణతయు నావే అంటున్నాడు. దేవుని అవన్నీ. అయితే ఏమంటున్నాడు? నేను ఆకలి గొనినను నీతో చెప్పను అంటున్నాడు. అంటే ఆయన ఆకలి కొంటాడంట, అయితే మాతో చెప్పడంట. ఇదేంటండి? నువ్వు ఆకలి కొంటాడు, నేను ఎట్లా చెప్పాలి? మీకు ఒక ఉదాహరణ చెబుతా ప్రియమైన దేవుని వాళ్ళ. ఏమండి, మీకు ఒక మంచి ఉదాహరణ చెబుతాను, బాధపడబాకండి. ఎందుకంటే దేవుని వాక్యం అనేది ఎలా ఉంటది? 2 అంచులు గల వాడివేడి ఖడ్గం. అది ఎక్కడ పోతుంది? మూలుగుల్లోకి. ఏ మూలుగుల్లోకి? నరములు, ఎముకలు. అంటే సూదైతే ఎక్కడ చేస్తే ఆ ముందంతా పోద్ది. కానీ దేవుని వాక్యం ఎముకల్లోకి, మూలుగుల్లోకి, అంటే నరానికి ఇండిషన్ చేసేది అనుకో, నరాల్లోకి పోద్ది ఇండిషన్. కానీ వాక్యం 2 అంచులు గల వాడివేడి ఖడ్గం అన్నమాట. అది ఈ మూలుగుల్లోకి దూరినంత వరకు వెళ్ళిద్దంట. అంటే మనం ఎంతవరకు తీసుకోగలుగుతామో అంతవరకు పోద్ది. ప్రియమైన ఇక్కడ ఏమంటున్నాడు? ఆకలి గొనినను చెప్పనని అంటున్నాడు. మీకు ఉదాహరణకు ఒక విషయం చెబుతాను ప్రియమైన దేవుని వాళ్ళ. ఒక విషయం చెబుతా. మన కుటుంబాల్లో ఉంటారు పెద్దలు, ప్రతి ఇంట్లో ఉంటారు పెద్దలు. ఏమండి? ప్రతి ఇంట్లో పెద్దలు ఉంటారు, ముసలివాళ్ళు ఎవరైనా కానీ అమ్మ నాకు అన్నవి అని అంటారా? ఎక్కువ మంది అనరండి. ఎక్కువ మంది అనరు. ఎందుకు అనరు? వింటున్నారా? ఎందుకనరు ఎక్కువ మంది? ఏ మైండ్లో ఉందో నా కోళ్ళు. ఒక విషయం, నా కోళ్ళు ఏ మైండ్లో ఉన్నదనేది ఒకటి. ఎందుకు? ఆకలి అంటే అయ్యిందా అని అంటదేమోనని ఒకటి కారణం. ఇంకోటి వచ్చి పాపం అన్న కూర కాలదేమో, ఇదొక కారణం. ఇంకోటి వచ్చేసింది పెట్టద్దులే నా కోళ్ళు. మంచి మనసు ఉండవు, తయారుగా అయిపోతే పెట్టిద్దిలే నా కోళ్ళు కొడుకు. ఇలా 3 రకాలు ఉంటాయి. ఒకటి భయం, 2 వచ్చేసి అయిందో కాలేదో, 3 వచ్చేసి నా బిడ్డలు నాకు తయారు తెచ్చి పెడతారు, అంత తొందర ఏముందని అనుకుంటారు. ఈ 3 విషయాలు మనం పెద్దవాళ్ళు గమనిస్తాం. మనం ఎక్కువ మంది అండి అడగరు. ఎందుకంటే పద్దాగా పరిగిపోయించుంటారు, ఇంకా అయ్యిందో కాలేదో. నేనైతే ఇంటికాడే ఉంటున్నా కదా, కొద్దిగా ఆలస్యమైనా పర్లేదు. ఇంకొకరు అయితే భయంతో, ఎందుకంటే అడగల్లో కొంతమంది కసులుకుంటారండి. ఎందుకంటే ముసలోళ్ళు కదా, వాళ్ళకి టయానికి ఒక మొద్దేస్తే ఇక వాళ్ళు ఇబ్బంది లేకుండా ఉంటారు అని అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఏదైనా 40-50 వచ్చేలాక రోగాలు వచ్చేస్తాయి. ఇవాళ ఎవరి వయసులో ఉన్న మీరు పిల్లలు కనుక దూరం అంటే దూకేస్తారు, పరిగెత్తారు. ఇవాళ మేము కూడా ఆ వయసులో పరిగెత్తిన వాళ్ళే, తిరిగిన వాళ్ళే. ఎందుకంటే కొద్ది వయసు వచ్చే కొద్ది ఏమవుతా ఉంటది? బలహీన పడతా ఉంటాయి. శరీరాలు పనులు చేసి తిండి ఏదో ఒక రోగాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంత మన పెద్దలు ఎలాగైతే ముసలివాళ్ళు, మగవాళ్ళైనా లేదా అమ్మమ్మలైనా తాతయ్యలైనా ఎలాగైతే మన కుటుంబాల్లో వాళ్ళే పెడతారనుకుంటారో, దేవుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే 12వ వచనంలో, లోకమును దాని పరిపూర్ణతయు నావే, నేను ఆకలి గొనినను నీతో చెప్పను, నువ్వే తెలుసుకోవాలన్నాడు. ఇది మంచిదే కదండి. కొంతమంది పెద్దలు ఒకరు సంపాదించిపోయినా కూడా వాళ్ళకి అది వేరే విషయం. కానీ దేవుడు మనకు అన్ని మన కోసం ఇచ్చాడంట. లోకం దాంట్లో ఉన్న ప్రతి ఒక్కటి మీరు అది చూడనవసరం లేదు. రోమీయులకు రాసిన పత్రిక 1:20 ఉంటుంది. ఆయన అదృశ్య లక్షణాలు అంటారు. అంటే మనకి ఆకలి నిజంగా మనం ఒక పండు తిన్నా, కాయ తిన్నా, వాటిలో అన్ని టేస్ట్ ఒకటే కదా. నాక ఎన్ని రుచులు కోరుకుంటుందో, బిర్యానీ రుచి, చేపల రుచి, ఇంకా పచ్చడి రుచి, ఇంకా రకరకాలైన ఒకే నాలుక చూడండి ఎన్ని రుచులకు పడుతున్నాయో. ఒకటైన నాలుక. వింటున్నారా? జాగ్రత్తగా ఉండే, చాలా బాగుంటుంది పాఠం. ఎందుకంటే మనం తెలుసుకోవాల్సింది కూడా ప్రతి ఒక్కరు తెలియాల్సింది. ఒకే నెలకి దేవుడు అన్ని రుచులు పెట్టాడు అనమాట. అవన్నీ లోకంలో మన కోసమే ఇచ్చాడు. కానీ ఎన్ని తింటున్నప్పుడు ఒక్కసారి నా ఆకలి జ్ఞాపకం చేసుకోవాలని అంటున్నాడు. దేవుని ఆకలి ఎలా తీరాలి మనకు తెలియదు కదా. మన అమ్మమ్మ ఆకలి అయితే కనీసం ఎవరితో నన్ను చెప్తా ఉంటారు కదా, మా కుమ్మవాడు ఎంత, వాళ్ళు ఎంత తయారు కన్నం పెట్టరు, అది లేదని. వీళ్ళైతే పాపం నోరు తెరిచి చెప్తారు. మరి ఆయన నోరు తెరిచి చెప్పడానికి ఆయన అగపడతాడు. మనకి అగపడ్డ ఆ మాట కూడా చూద్దాం. చూడండి దేవుని వారు, ఒక్కసారి చూద్దామండి. యోహాను సువార్త 1:18, 1వ అధ్యాయం 18వ వచనం. కొన్ని మాటలు చూసుకుందామండి. ఎవడైనాను అది ఎవడను ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రిని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే
ఆయనను బయలుపరిచను. ఒకవేళ దేవునికి ఆకలి ఉంది అనేది మనకు తెలియాలంటే ఇప్పుడు ఎవరు చెప్పాలి? కుమారుడైన క్రీస్తు. ఎందుకంటే తండ్రి గురించి అక్కడే అన్నాడు, ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదంట, దేవుణ్ణి ఎవరు చూడలేదంటున్నాడు. తండ్రిని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. అంటే ఇప్పుడు ఎక్కడున్నాడు? తండ్రి కుడిపాశాన యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన భూమి మీదకి వచ్చాడు, చాలా విషయాలు చెప్పాడు. ప్రియులారా, చాలా విషయాలు చెప్పేసాడు ఆయన. ఇప్పుడు ఆయన అడుగుదాండి, జ్ఞానవంతుడు యేసుక్రీస్తు వారిని, కుమారుడైన యేసుక్రీస్తు వారిని, దేవా ప్రభువా తండ్రికి ఆకలి ఉంది, అది ఎలాంటి ఆకలి? మేము పెట్టగలమా? మీరు ఎప్పుడైనా పెట్టారా భూమి మీద ఉన్నప్పుడు? అని క్రీస్తుని అడుగుతాడు. క్రీస్తు చెబుతాడు. అడిగితే ఆయన మనకైతే ఆకాశం నుంచి కాదు, బైబిల్ ద్వారాగే మనకు చెబుతాడు. బైబిల్ ద్వారాగే మనకు చెబుతాడు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నాడు, మనతో మాట్లాడతాడంటే వాక్యం ద్వారాగా మాట్లాడతాడు. వాక్యం అనగా క్రీస్తు. ఇవన్నీ మనకు తెలిసేది యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండును, వాక్యం దేవుని యొద్ద ఉండును, వాక్యం దేవుడై ఉండను. ఇవాళ ఏదైనా మాట్లాడితే వాక్యం మనతో మాట్లాడాలి. ఏమని? దేవా నీకు ఆకలి ఉందా? ఆ ఆకలి గురించి వాక్యం ఆయన చెబుతుందా అని అడుగుతామండి. అడిగితే చెప్తాడు కదా. చెబుతాను అనుకో, ఆయన ఆకలి తీర్చు. దేవుడు ఆకలి తీర్చేవాడు మనమైతే ఎంత ఆనందం అండి. ఈ లోకంలో ఒక అత్తకో లేదా మామయ్యకో లేదా కొడుక్కో కోడలకో కుటుంబంలో మనం తెచ్చినవన్నీ వాళ్ళకి ఇస్తుంటే, నా అత్త ఎంత గొప్పది, నా కోడలు ఎంత గొప్పది, నా కొడుకు ఎంత గొప్పదని మనం అప్రిషియేట్ అయిపోతాం. రేపు నిద్రపోతా కూడా నా కొడుకు కాబట్టి, నా కోడలు కాబట్టి నన్ను ప్రేమించి, మా అత్త కాబట్టి చక్కగా నాకు అన్ని విషయాల్లో సహకారిగా ఉంటుందని ఆనందపడతామే. దేవుడికే మనం ఆహారం, ఆయనకు ఆహారం ఉందని తెలుసుకొని మనం అంతన్నా దేవుడికి పెట్టామనుకో ఎంత సంతోషం అండి. అడుగుదాండి, యేసుక్రీస్తు వారిని అడుగుదాండి. ఇంకో మాట చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం తీయండి. బోధకుడా భోజనము చేయమని ఆయన వేడుకొనిరి. అందుకైన భుజించుటకు నీకు తెలియని ఆహారము నాకున్నదని అంటే శిష్యులు అడిగారు. శిష్యులు ఒక ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత ఏమంటున్నారు? బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొనిరి. అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకుందని వారితో చెప్పగా, తర్వాత ఏమంటున్నారు? శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనాను ఏమైనా తెచ్చినేమని ఒకడితో ఒకడు చెప్పుకొని. చూసారా, శిష్యులు మళ్ళాంటి వాళ్ళండి. శిష్యులు కూడా ఎవరు? పేతురు గారు కానీ అన్న శిష్యులు ఏర్పాటు చేసుకున్నారు కదా యేసుక్రీస్తు వారు. భోజనం చేస్తారు అమ్మనలే. వాళ్ళు అమ్మటనే యేసుక్రీస్తు వారు ఎందుకు భోజనం చేయొద్దన్నాడు అని ఆలోచించకుండా, ఎవడైనా మనలో నుంచో లేకపోతే ఆ బోధకు ఆశ్చర్యపోతున్నారు కదా. యేసుక్రీస్తు వారు బోధకు ఆశ్చర్యపోతే ఏదన్నా మనకు తెలియకుండా సీక్రెట్ గా తీసుకొచ్చి యేసుక్రీస్తు వారు ఇలా ఆలోచన చూడండి. మనం కూడా అంతే కదా. కొన్ని విషయాలు ఎలా ఉంటాం, కొన్ని విషయాలు అది నిజమో అబద్ధమో, లేదా మన కోసమే తెచ్చారో, లేదా ఎవరైనా చూస్తారని పెట్టకుండా దాచి పెట్టుకున్నారు, ఇవన్నీ ఆలోచించరు. నిజంగా కొడుకులు కానీ, కొంతమంది కుటుంబాల్లో కానీ, తండ్రి కానీ, మామయ్య కానీ, అత్తమ్మ కానీ, కోడలు కానీ ఇష్టపూర్వకం తెస్తారండి. కొద్దిగా తెస్తారు. వాళ్ళ డబ్బులు ఉండు లేకో, లేదు ఇష్టపడి ఒకరి కోసం ఒకటి కొనుక్కొచ్చారు అనుకో, ఆ ఒక్కటి ఇద్దామనే వాళ్ళకి ఇంకొకటి వచ్చాడనుకో, ఈ ఒకటి ఎంతమందికి పెట్టాలి? నిజం చెప్పండి, ఈ ఒకటి ఎంతమందికి పెట్టాలి? ఒకరికే ఇద్దామని అందుకని దాచి పెట్టుకున్నారు. ఈ దాచి పెట్టుకున్న కొంప తీసి అత్తో లేత కోడలో లేత కొడుకో చూసారనుకో, చూసావా నాకు పెట్టాల్సి వచ్చిందని ఇది దాచి పెట్టుకుంది. ఎంత అపార్థం తీసుకున్నారు చూడండి. అంతే కదా. ఎక్కువ మనమైనా ఎవరైనా అనుకునేది అంతేనండి. ఎందుకంటే మనకి అమ్మంటే మంచి ఆలోచనలు రావు, ఒక విధమైన చట్ట ఆలోచనలు వస్తుంటాయి. ఇక్కడ కూడా శిష్యులకు అలాంటి ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు వారు భోజనం అడిగితే, భోజనం నాకు తెలియని ఆహారం ఉందన్నాడు. అంటే శిష్యులకు తెలియని ఆహారం యేసుక్రీస్తు వారికి ఉందనలే. ఏమంటున్నారు మళ్ళీ ఒకసారి చదవండి. బోధకుడా భోజనం చేయమని ఆయన వేడుకొని, అందుకైనా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నదని వారితో చెప్పగా, శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనానేమో తెచ్చినని ఆయన ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. యేసు వారిని చూసి ఎమ్మడనే సమాధానం చెప్పాడు. యేసుక్రీస్తు వారు మళ్ళా కాదు, ఎందుకులే ఎంతో గొడవ, ఎందుకులే ఎంతో గొడవ అన్నాను కూడా కాదు, ఫేస్ టు ఫేస్
యేసుక్రీస్తు వారంటే యథార్థవంతుడు, న్యాయవంతుడు అనేది ఇదేనండి. తండ్రి రొమ్ములను ఆనుకున్న యేసుక్రీస్తు వారు యథార్థవంతుడు. ఆయన మాటలు ఎక్కడ కూడా స్వార్థం లేదు. ఎక్కడ కూడా ఎవరిని కూడా వాళ్ళు ఇబ్బంది పడతారేమో, వాళ్ళు బాధపడతారేమో ఇట్లాంటి అనేది యేసుక్రీస్తు వారికి లేదు. ఎందుకు? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక్కడ వాళ్ళ శిష్యులతో అంటున్నాడు, వాళ్ళు ఏదో అనుకుంటారు అని అనుకోలేదు. ఏమంటున్నాడు? యేసు వారిని చూసి, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టచ్చే నాకు ఆహారం అయ్యున్నది. ఇదండి ఆయన ఆహారం. ఇది ఆయన ఆహారం. ఎందుకు? యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఆయన ఒక పని నిమిత్తం పంపించాడు. ఎందుకు? ప్రతి ఒక్కరు పాపాలు తీసేసేసి ఆయన చెంతకు రావాలంటే, వీళ్ళు పాపాలు పోగొట్టుకోవడానికి వీళ్ళు ఏం చేయాలి? దేవుని వాక్యం ఈయన యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రి యొక్క ఏమి ఉన్నాడో అయ్యే సంగతులన్నీ వీళ్ళు పాపం పోగొట్టుకోవడానికి చెప్పాలి. ఆ పనులన్నీ అదే కదా అంటున్నాడు. ఏమంటున్నాడు? 34, నన్ను పంపిన వారి చిత్తం నెరవేర్చుటయే ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారమై ఉన్నది. అంటే దేవుని పని ఉంది, దేవుని పని భూమి మీద ఉంది. ఆయన పని తుదముట్టించుటే ఆయనకు ఆహారం అంట. ఆయన పని కంప్లీట్, కొరవలు ఉండకూడదు. మనం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, కొన్ని పొలాలు వేసుకునేటప్పుడు కానీ మన అక్కడ సరైన అమెరికా లేక డబ్బులు లేక ఏం చేస్తాం, కొంతమంది ఆంధ్ర కట్టుబడి కట్టుకొని స్లాబ్ వేసుకొని ఇంట్లో చేస్తారు. ఎందుకు? ప్లాస్టిక్ చేసుకోవడం కానీ, కంప్లీట్ చేయడం కానీ మన కాడ అవకాశం ఉండదు. ఉండకేం చేస్తాం, ఇంతవరకు చాలు దేవుడు ఇచ్చినంత వరకు అని అంటారు. ఇంకా రకరకాలుగా అన్ని మన లోకంలో ఉండి లేక ఇట్లా ఉంటుంటాయి. కానీ యేసుక్రీస్తు వారి పని కంప్లీట్. దేవుడి పని ఏదన్నా కూడా ఆయన కంప్లీట్. ఆయన కంప్లీట్. ఏది కొరవ పెట్టడు, ఏది కొరవ. మనం చూడండి, మన పనులు ఏమైనా ఉన్నాయంటే తిండి విషయంలో కంప్లీట్గా ఒక్క ముద్ద తినేవాళ్ళు వెళ్ళేవాళ్ళు ఎవరైనా ఉంటారా? అంటారు. ఏమండి మరీ దారుణంగా తినేవాడిని ఆపేడండి. ఏమైంది తర్వాత తినకూడదండి, ఆ కడుపు ఏమన్నా ఇక అంతటితో చచ్చిపోతా. ఈ మామూలుగా అయితే ఒక పూట 2 పూటలే తినాల్సింది మనం భోజనం. ఇప్పుడు 4 ఎత్తులు తింటున్నాం. నిజమా కాదా? టిఫిన్ అని, గారెలని, భోజనం అని, అప్పుడప్పుడు ప్రార్థన కాడ పలావులు, పెళ్లిళ్ళ కాడ పలావులు, దినాల కాడ పలావు. అంటే తినకూడనంత తింటున్నాం. రోజు తినాల్సింది మనం ఎంతే, కానీ బండిని తింటున్నాం. బండిని తిని ఇట్లా పెరుగుతూ ఉంది. అంటే నాకు పెరిగిపోయింది. ఇప్పుడు తగ్గించుకోవాలని ఎన్ని చేసినా కూడా దాన్ని అది మాట్లాడు ప్రియమైన దేవుని వల్ల. అయితే ఏంటిది ఆయన చిత్తం? దేవుని చిత్తం ఏంటి? ఆ చిత్తాన్ని మనం చేయాలా ప్రియమైన దేవుని వల్ల? అయితే దేవుని చిత్తం ఏంటి అనేది కొన్ని విషయాలు మనం చూసుకుందాం. మనం లోకంలో ఏమనుకుంటున్నాం, దేవుని చిత్తం అని చెప్పేసి కొన్ని విషయాల్లో మనం ఏం చేస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం. ఏమండి? దశమ భాగం వీటి దేవుని చిత్తమే కదండి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇది దేవుడి కోసమే కదా ఇస్తుంది. చూడండి, ఆ మాట చూడండి, మలాకి 3:10. కొన్ని మాటలు చూద్దాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అని చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, బియ్యం కానీ ఇది వచ్చానమ్మా బియ్యం తీసుకొచ్చి చూడండి దశమ భాగం. ఇట్లా మన సంఘాలు మొదటి కాడి వచ్చేసి మనకి ఏం చేస్తారు, ఒక బియ్యం కానీ, పొలంలో పెడితే 10తో బస్తా ఒడ్లు కానీ, ఇట్లా ఇవన్నీ ఏం చేస్తారు, అంత ముందు తీసుకొచ్చి దేవుని నిధి ఇది దేవుని కోసం ఏర్పాటు చేసేసుకున్నాం. ఇది దేవుని కోసం ఏర్పాటు చేసుకున్నాం, ఇదిగో అని ఇచ్చేస్తాం. ఈ ఎవరికి? దేవునిగా? దేవునికో ఎవరికనేది అది కూడా చూడండి. ఏమండి? సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24 వచనం. సంఖ్యాకాండం 18వ అధ్యాయం 24. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠాత్మకంగా అర్పించు దశమ భాగములను నేను లేవీలకు స్వాస్యముగా ఇచ్చి తిని. అంటే ఆ దశమ భాగాలు ఎవరికి? ఇశ్రాయేలు గోత్రాల్లో లేవీలు అనేవాళ్ళు ఎవరు? యాజకత్వం చేసేవాళ్ళు. ఈ యాజకత్వం చేసేవాళ్ళు పని చేయరు, గుర్తుపెట్టుకోండి. ఈ యాజకత్వం చేసేవాళ్ళు అంటే దేవుని కొరకు. ఇదిగో మన ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన వాళ్ళకి దేవునికి మధ్య ఒక సేవకుడిగా ఉండి ఏం చేస్తారు,
దేవుని కొరకు ఏమేం చేయాలి ఆ కార్యాలన్నీ జరిగిస్తారనమాట. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాల్లోనే కొంతమంది లేవీలు. ఈ లేవీలకి ఏం చేస్తున్నారు? దశం భాగంగా ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలోకి వచ్చేసి తీసిచ్చేస్తున్నారు. ఈ దేవునికి ఇస్తున్నారా? దేవుని పేరట లేవీలకి ఇస్తున్నారా? అర్థం అవుతుందా? వాక్యం చూస్తున్నారా? ఆలోచన చేస్తున్నారు ఏదన్నా? జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇవన్నీ దశం భాగాలుగా మన దేవుని ఆహారం ఏందనేది మనకు తెలియాలి కదా. దేవునికి ఆహారం చాలా వేస్తుంటాం మనం, సేవకులకని, విడిగా ప్రార్థన చేసినప్పుడని దశం భాగాలు తీసుకెళ్ళి ఇస్తుంటాం. ఏయి దేవునికి అది తెలియాలి. ఏయి ఇప్పుడు మనం కొన్ని ఇస్తున్న ఈ ఎవరికి లేవీలకి ఏంటి? 10వ వంతు. సేవకుడు ఏం పని చేయడుగా, సేవకుడు పొలం పట్టుకొని అప్పుడున్న ఇశ్రాయేలు గోత్రాల్లో ఇప్పుడు మీరు పని చేస్తున్నారు కదంటండి. ఇక్కడ కొత్త నిబంధనలకు వచ్చిన కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయి. ఎందుకు? చాలా మంది సంఘంలోకి వచ్చిన వాడు ఇవ్వక లేదా చేయక వీళ్ళు కూడా బతకాలి కదండి. ఈ శరీరంలో మీరు నమ్మనే నమ్మకండి, సేవకులైన వాడు కూడా మనుషులా లేకపోతే ఆత్మలా? మనుషులే కదా. వాళ్ళు కూడా భోజనం చేయాలి, వాళ్ళకంటూ కూడా గుడ్లు కొనుక్కోవాలి, వాళ్ళకంటూ కూడా అన్నీ ఉంటాయి. భార్య బిడ్డలు లేదనుకో సంతోషం, సింగిల్గా ఉంటారు కనుక వాళ్ళ భోజనం అయ్యింది. భార్య బిడ్డలు ఉన్న వాళ్ళకు వాళ్ళు కూడా చూసుకోవాలిగా. దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన బిడ్డలు, వీళ్ళంతా ఎవరు? దేవుడిచ్చిన వాళ్ళు. దేవుడిచ్చిన వాళ్ళు మనం జాగ్రత్తగా చూసుకోవాలంటారా చూసుకోకూడదు అంటారా? చూసుకోవాలి. రైట్. అంటే ఇవన్నీ ఎవరికి? లేవీలకి వాళ్ళకి ఇచ్చేసేవాడు 10వ భాగం. అయితే దేవునికి అంటారా సేవకులకి అంటారా? దేవుని పేరట సేవకులకి. అయితే దీనివల్ల దేవుని ఆకలి తీరుద్దా? ఏమండి దీనివల్ల ఆకలి తీరుద్దా? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెబుతుంటారు. మీరు పెద్దవాళ్ళు ఉన్నారు, నేను నా భార్య ఉన్నారు. నా బిడ్డలు తీసుకొచ్చి నాకు భోజనం పెడితే నా భార్యకి ఆకలి తీరుద్దా? ఇతను భార్య భర్తలకే, ఒక కుటుంబంలోనే భార్య భర్తలకే. నాకు ఇస్తే నా భార్యకి ఆకలి తీరిద్దా? లేదా నా భార్యకి ఇస్తే నాకు ఆకలి తీరిద్ది? ఎవరికి ఇస్తే ఎవరికి ఆకలి తీరుద్ది? ఎవరికి ఇస్తామో వాళ్ళకే ఆకలి తీరిద్ది. అయితే దేవుని ఆకలి ఏది? ఆయన ఆకలి తీర్చడానికి మనమేం చేయాలి? అయితే దేవుని ఆకలి తీర్చడానికి ఆయనకి ఇస్తే మనకేమైనా ప్రతిఫలం వస్తుందా? ఈ 2 విషయాలు చూద్దాం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఈ 2 విషయాలు చూద్దాం. చూడండి ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడగు ఆంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. యేసు నా వెంబడ రండి, నేను మనుషులు పట్టు జాలరులుగాను చేసేదనని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచి ఆయన వెంబడించిది. ఇక్కడ ఒక విషయం మనకు అర్థమైంది. దేవుని చిత్తం ఏదో యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఎవరిని? శిష్యులు ఎంచుకుంటున్నాడు అన్నమాట. ఎలా ఎంచుకుంటున్నాడు? ఆయన గలిలయ సముద్ర తీరం నిలుచుండగా సీమోను సహోదరులకు ఆంద్రియ సముద్రంలో వలవేటి చూసిను. ఏలి అనగా వాళ్ళు జాలర్లు, అంటే చేపలు పెట్టేవాళ్ళు. వాళ్ళిద్దరు ఎవరు? చేపలు పట్టేవాళ్ళు. ఈయన యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? మనుషులను పట్టు జాలర్లుగా చేస్తారంటున్నాడు. అంటే లోకంలో మనం పని చేసుకున్న ఎన్ని వచ్చేది దేవునికి మన కోసం, కానీ మనుషులు పట్టాలి. మనుషులు ఎలా పట్టడం? అదేనండి యేసుక్రీస్తు వారు తండ్రి యొక్క చిత్తం భూమి మీద శిష్యులకు నేర్పింది అదే. ఆయన చిత్తం నెరవేర్చాలని అన్నాడు కదా. ఆయన చిత్తం తుద మటుకు కంప్లీట్గా ఆయన నెరవేర్చాలన్నాడు. ఆయన కంప్లీట్గా నెరవేర్చే ఆహారం, తండ్రికి ఇష్టమైన ఆహారం ఎవరు? ఒక మనుషులను బట్టే జాలర్లుగా చేయాలి. ఏమండి? ఒక మనుషులు బట్టే జాలర్గా చేయాలి. ఉదాహరణకు ఒక విషయం చెబుతాను, ఇక్కడ కూడా జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి? సచిన్ టెండూల్కర్ ఉన్నారు కదా. సచిన్ టెండూల్కర్ ఎంతమంది తెలుసు? ఒకసారి చేతులు ఎత్తండి. ఎవరైనా క్రికెట్ ఆడేవాడు. క్రికెట్ ఆడే ఆయన ఒక మాట అంటాడు. ఏమని అంటాడు? నాకు పరుగుల దాహం ఇంకా తీరలేదు అంటాడు. అంటే పరుగుల దాహం ఉంటుందా? ఏమన్నా పరుగుల దాహం అంటే ఏంది? ఆయన ఆడే ఆటలు
దాహంలో ఇంకా సాధించాల్సి ఉంది, ఇంకా నాకు ఏది పరుగు దాహం ఇంకా తీరలేదు అంటే ఆయన ఎన్ని రన్స్ కొట్టాలో, ఎన్ని రన్లు ఆయనకి సచిన్ టెండూల్కర్ గారు ఇన్ని రన్స్ తీసేయడు, ఇన్ని చేసాడు అన్న దానికి ఆయనకి ఇంకా దాహం తీరలేదంట. ఏమండి, ఇంకొక అతని గురించి కూడా చెప్తా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళ, ఇంకొక అతని గురించి కూడా చూద్దాం చూడండి. ఏమండి, ఒక్క మాట అపోస్తలుల కార్యం చూడండి. ఉదాహరణకు ఒక మాట చెబుతాను కదా. ఇంకో మాట ఏంటంటే, ఒక బిడ్డ జైలుకి వెళ్ళాడు అనుకోండి, జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక తల్లికి ఒక దాహం ఉండిద్ది. ఏం దాహం ఉండిద్ది? నా కుమారుడిని చూసే, అంటే చూసిన తర్వాత అన్నం తినమ్మా అన్న వాళ్ళకి ఏమంటారు? నాకు ఆకలి తీరింది అంటారు. ఈ దాహం ఏంటిది? ప్రేమ. తన బిడ్డను చూసుకోవడంతోనే ఆకలి అంతా తీరిపోయింది. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క చిత్తం నెరవేర్చాలంటే ప్రతి ఒక్కరిని దేవుళ్ళు నడిపించే విధానం అంటే ప్రతి ఒక్కరు మనుషులు పెట్టే జాలరులుగా చేయాలి. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు ఆ మనుషులు పెట్టే జాల చేయటంలో ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించాడు, మనకు కూడా చూపించాడు. ఎందుకు ఎట్లా పట్టాలి ఆ మనుషులు పెట్టేది. అది చూడండి, అపోస్తలుల కార్యం మనం ఎప్పుడేమో 17వ అధ్యాయం 12వ వచనం నుంచి చూడండి. పౌలు గారు ఏదెన్స్ పట్టణంలో వారి యొక్క దేవతా ప్రయత్నం చూసి చెబుతున్నాడు. ఒక మాట చూడండి, 17 అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 12 నుంచి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయలో కూడా పౌలు దేవుని వాక్యం ప్రచురించుచున్నాడని దెసలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహంలో రేపి కలవరపరిచిరి. వెంటనే సహోదరులు పౌలును సముద్రం దనక వెళ్ళి పంపిరి. అయితే సేలయు తిమోతిను అక్కడనే నిలిచిపోయారు. పౌలు సాగనంప వెళ్ళిన వారు అతనైతే పట్టణం వరకు తోడుకొని వచ్చి సేలయు తిమోతిని సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయి పౌలు అంత్యకయలో ఉన్న వారి కొరకు కనిపెట్టుచుండగా ఆ పట్టణంలో, ఇక్కడ నుంచి జాగ్రత్తగా వినండి, ఆ పట్టణంలో విగ్రహములతో నిండి ఉండి చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయాను. కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితో ప్రతి దినము సంత వీధుల్లో తను కలుసుకుని వారిని తర్కించుచు వచ్చెను. ఎపికూరిలోను సోయకుద్దుల్లోనూ ఉన్న కొందరి తత్వజ్ఞానులు అతనితో వాదించుతూ ఈ వదరబోతు చెప్పినది ఏమనని యేసుని గురించి పునరుద్ధానం గురించి ప్రకటిస్తూ, ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, ఇంకా ముందుకెళ్తే 22వ వచనం చదవండి, బాగుంటుంది. కంప్లీట్ చేసుకున్న మొత్తం చదవటం దానికి 22వ వచనం. పౌలు అరేపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏదెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుతూ మీ దేవా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉంది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భయభక్తి ఉన్నారు. దానిని అంటే వాళ్ళ దేవతా ప్రతిమలంతా వింటే, ఇది ఈ దేవతలకు కళ్ళు లేవు, ఈ దేవతలకు ఇది ఏమన్నా అన్నాడా? మా నోళ్ళు అదే మాట్లాడతారు, నోరు ఉండదు, కానీ పలకదు అని రకరకాల బోధలు ఏం చెప్తాడు. తెలివిగా ఏమంటున్నాడు పౌలు గారు? కొంతమందిని మన చేపలు పట్టాలి, లేదా దేవుల్లో దేశం రావాలి, దేవుని ఆహారం ఏమన్నాడు? దేవుని ఆహారం ముందు తెలుస్తుంది మీకు. దేవుని ఆహారం ఏంది? ఒక పాపిని రక్షించబడే దేవుని ఆహారం అండి. ఇది ఆయన ఆకలి. అక్కడ ఉన్న ప్రతిమలన్నింటిలో చూడంగా వాళ్ళు ఏం చేశారు? తెలియగల వాళ్ళు ఆ ఏ తెలుసులో ఇక్కడ ఉన్న తెలియబడని దేవుడు అని ఒక విగ్రహం పెట్టేశారు.
ఈయన తెలివిగా ఏమన్నాడు, అయ్యా మీరు భక్తి విషయంలో చాలా గొప్పవాళ్ళు, ఇక్కడ తెలియబడని దేవుడిని అని మీరు చెప్పారు కదా, ఆ తెలియబడని దేవుని గురించి నేను చెబుతాను అన్నాడు. ఎవరన్నా వింటారా? ఎవరన్నా వింటారా? మీ దేవుడు దేవుడు కాదంటే వాళ్ళు ఎంతరు కానీ, అసలు మీ దేవుడికి నోరే లేదని అంటే వాళ్ళు ఎంతరు కానీ, మీ దేవుళ్ళు మీరు భక్తి విషయంలో నిజంగా అంటే నాకు అంటే మైకన్ పడుతుందని చెప్పట్లేదు, 3 రోజులు వాడు కొలుపులు చేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఏంటిది వాడు చేసుకునే విషయం కాదు, చుట్టాలని బంధువుల్ని వాళ్ళంతా పిలుచుకొని ఏంటండి మన వాళ్ళు ఆ దేవుని కొరకు చెయ్యాలని ఒక తాపత్రయం ఉందా? భక్తి పరులో నిజ దేవుడిని నమ్మేనాను, అసలు దేవుడిని నమ్ముకోవటంలో మనం పరిశుద్ధంగా జీవిస్తున్నాం అంటున్నాం. దేవుని కొరకు ఆలోచించేవాళ్ళు ఎవరు ఉన్నారు? రేపు 3 రోజులు 16, 17, 18 పెడుతున్నాం. యెహోవాను గురించిన పండగలు, యెహోవాను గురించిన 3 రోజులు పగల ఉంటది, రేత్రి ఉంటది, 3 రోజులు వరుసగా బ్రహ్మాండంగా ఉంటది. ఎంతమంది సహకరిస్తారు, ఎంతమంది వచ్చి కూర్చుంటారు. ఆ రోజు చూడటమే అనిల్ కుమార్ అన్న మంగళగిరి నుంచి అంతమంది వచ్చాడు చూడండి. నిజంగా లోకల్లో 2 పిలుచుకొని చేద్దాం, సహకరించేవాడు మనకు తక్కువగా ఉండరు అనుకున్నా. దేవుడి దయ లేదా ఆ అన్నయ్య కూడా ఖాళీ దొరికింది, ఆ అన్నయ్యనే పిలుస్తున్నాం. చక్కని సందేశాలు ఇస్తాడు. ఎందుకంటే ఇది దేవుని ఆకలి తీర్చేది. ఎన్నో 3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తానే ఉన్నాం. ఆదివారం జనం వచ్చినా రాకపోయినా ఇద్దరం ఉన్నా సభలో పెడతానే ఉన్నాం. ఇది 3వ పీరియడ్. ఎండాకాలంలో పిల్లలు ఎవరన్నా మీరు 16, 17, 18 పోమాకండి ఎక్కడికి. మీరు ఊళ్ళకి ఆ 3 రోజులు ప్రయాణం ఆడుకోండి. దయచేసి నా మీద గౌరవం, దేవుని మీద గౌరవం ఉన్నవాళ్ళు ఆ 3 రోజులు మీకు ఎక్కడైనా సభలు ఉన్నా కూడా ఆపండి. ఎందుకంటే ఆ రోజు అన్నిళ్ళన్న పగల కూడా క్లాసులు చెప్తారు. మీరు ఎన్నడూ విన్నటువంటి మంచి మంచి సంగతులను ఆ రోజు చెప్పడానికి సిద్ధంగా పడ్డాను. ఎందుకు ఖర్చు అయినా బాధ అయినా ఒకటే చెప్తున్నానండి, ఒకళ్ళని సహకరించే వాళ్ళు లేదనుకోండి, ఈ సంవత్సరం బదులు మొత్తం జాగ్రత్తగా సేవకులు కాలు కోరికి జాగ్రత్త చేసుకుంటా. భోజనాలు పెట్టకుండా 3 రోజులు జరుపుతారంట, సంవత్సరానికి 3 రోజులు. యెహోవాను గురించిన పండగ, దేవుని ఆకలి తీర్చేది అది. ఎందుకంటే అనేక ఆత్మలకు మంచి సందేశాలు చెప్పేసి నా బోటుడైనా మీరైనా అనేక మంది సేవకుల ద్వారా ఇలాంటి వాక్యాలు చెబితేనే కదా అక్కడ మారింది. ఈ వాక్యాలు చెప్పకపోతే మనం ఎక్కడ మారేవాళ్ళం? ఈ వాక్యాలు చెప్పకపోతే ఇప్పుడు నేను నా గురించి మీరు ఎందుకు వచ్చి కూర్చొని ఉన్నారు? దేవుని కోసం. నేను ఎందుకు చెప్పాలి? దేవుని కోసం. ఇదంతా దేవుని పైన ప్రేమ కోసం అందరం లొంగాం. లేకపోతే ఎవరికెవరు తక్కువ వాళ్ళేం కాదు, ఎవరికొరకు లొంగాల్సిన కూడా కాదు. దేవుని కోసం ఆయన ఆకలి తీర్చే బిడ్డలం మనం. ఒక తల్లిదండ్రులకి బిడ్డల ఆకలి తీస్తే ఎలాగ సంతోషపడతారో మనం కూడా దేవుని ఆకలి తీర్చేది ఏది? ఒక పాపి మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి అతను బలపడతా దేవుని కోసం కార్యాలు చేస్తుంటే దేవుడు ఏమనుకుంటారు తెలుసా? నా కుమార్తె ఎంతమంది ఉన్నా కూడా చూడు, ఎంతమంది ఉన్నా మన ఊరు మొత్తం ఉన్నా నా బిడ్డ లేడని నాకు సంతోషం ఉంటుందా? నా బిడ్డ వచ్చేసి వాడు ఏదో పని చేసేసి, ఏమంటే నేనే కదా పని చేసేది, నేనే కదా బియ్యం తెచ్చేది, నేనే కదా కూరగాయలు తెచ్చేది, ఇవన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి నాకు పెడుతుంటే నేనేమనుకుంటాను? నా బిడ్డలు, నా భార్య, నా బిడ్డలు కాబట్టి నాకు తీసుకొచ్చి పెడుతున్నారు అనుకుంటారు. ఏంటి వాళ్ళు కష్టపడ్డారా? లేదు, వాళ్ళేం కష్టపడలా. కష్టపడింది తండ్రి, కానీ తీసుకొచ్చి బిడ్డలు పెడుతుంటే ఎంత సంతోషం. దేవుని ఆహారం కూడా అదేనండి. మనకు అన్ని ఇచ్చాడు, భూమి ఇచ్చాడు, గాలి ఇచ్చాడు, నీరు ఇచ్చాడు, ఇంకా పాపం తీసేసి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపాడు. ఆయన ఏం చేస్తున్నాడు? తిరిగి నా కొరకు ఏదన్నా అనేక మంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఇంకా పాప జీవితంలో ఉన్నారు. వాళ్ళ మార్చడానికి ఇది జీవాహారమైన ఈ వాక్యాన్ని ఎవరైనా చదువుతున్నారు. ఏమో సభల్లో ఎవరు మారుతారో తెలియదు. ఏమండి, సభల్లో ఎవరు మారుతారు, ఆరాధనలో ఎవరు మారుతారు, కుటుంబ కూడికల్లో ఎవరు ఎట్లా మాట్లాడతారో మాకు తెలియదు. ఆయన ఈ వాక్యం ఒక శక్తి గల వాక్యం. ఈ వాక్యం ఎప్పుడు ఏ టైం మారాలో దేవుడికి తెలుసు. మన హృదయం ఎప్పుడు మారితే మనకేం తెలుసండి? నిజంగా నేను ఒకటే అనుకుంటున్నానండి, నా మరణం ఏదో నుండి దేవుని సన్నిధి నుండి చచ్చిపోవడం నచ్చుతుంది. ఎందుకు విడిగిలి చచ్చిపోయేవా పాపంలో ఉండటం? మనుషులు చూడండి, కుళ్ళు, కుతంత్రాలు, వ్యసనాలు, ఒకడంటే ఒకడు పడకపోవటం, చిన్నలంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు, అసలు దేవుడు అంటే ఆలోచించే మనుషులే లేదు. ఇవాళ ఉన్న టెక్నాలజీ చూడండి, సెల్లు టచ్తో ఇలా అంటే వచ్చేది ఉంది, ఫోన్ చేస్తే భోజనం వచ్చేది ఉంది. కానీ ఈ టెక్నాలజీ అన్నింటిలో దేవుడి గురించి తెలుసుకునేది ఏదన్నా ఉందా? ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా దేవుడి గురించి తెలుసుకోవడమే తెలియనప్పుడు దేవుని ఆకలి ఎవరు తెలుస్తారు? అది అయితే ఇవన్నీ ఇవ్వటం వల్ల మనకేం వస్తుంది?
అవి అయితే లేవీలకి ఇచ్చేసారు. మరి దేవుని కొరకు ఒక జాలరుని మనం పట్టు జాలం చేయాలంటే మనం ఏం చేయాలి? మన కష్టాన్ని ఇవ్వాలి. ఊరకనే రాదు కదండి. ఏది వరకు వస్తుంది? భోజనం వరకు వస్తుందా? కూరగాయల వరకు వస్తుందా? నూనె వరకు వస్తుందా? ఇవన్నీ ఏది వరకు రాదు. ఎందుకంటే ఒక పాపిని మారాలంటే మనం ఏం చేయాలి? మనం కష్టపడి. నిన్న సేవకుల సదస్సులోకి వెళ్ళానండి. మీకు నిజం చెబుతున్నాను, నేనేదో విడిగా మాట్లాడాను కదా, 10 మందిలో కూడా కరెక్ట్గా మాట్లాడతలేదు. ఎందుకు? దేవుని కోసం ఎంపిక చేసుకున్నవాడు యథార్థంగానే ఉండాలి. నేను వెళ్ళా, నా భార్య అడిగినా నేను చెప్పలా. నిజం. నేను సేవకుల సదస్సులు వెళ్తే వాళ్ళు నెలకు ఒక 1000 రూపాయలు ఇస్తారంట, అమెరికా వాళ్ళు పంపిస్తే. అయ్యా నువ్వు సేవకుడు కదా, శ్రీకాకుళంలో చేస్తున్నావు కదా, నీ పేరు కూడా పెడతావు అన్నారు. నాకు ఏదైనా సంఘం అప్పు చెప్పాడండి, ఆ సంఘానికి వెళ్ళి ప్రార్థన చేసుకునైనా మీకు 1000 రూపాయలు తీసుకుంటారు తప్ప ఇట్లా తీసుకోను. అదేంటండి అన్నారు. కష్టపడి రేకులు వేసేసి నలుగురు కూర్చోబెట్టి దేవుని వాక్యం చెబుతుంటే మీరు నాకు ఉచితంగా ఏంటి? మేమే ఆటో కొన్నాము, ఇంకా దేవుని కోసం కష్టపడుతున్నాం, పని చేస్తున్నాం, మేమే ఒకరికి ఇచ్చేస్తున్నాం, ఉచితంగా నేను తీసుకోనండి అన్న. ఎవరన్నా లేను యూనియన్లకి అయితే వస్తా, ఉచితంగా నాకు వద్దు. ఆయన వచ్చి కూడా అడిగా, ఏమంటే మేము ఫోటోలు పంపించేది, నేను చాలా వరకు ఫోటోలు చేస్తామంటే చాలా మంది అనుకుంటారు. అవన్నీ రేపు మీకు సభలో చూపిస్తా. మనం ఏమేమి కార్యాలు చేసాం, ఆ కార్యాల్లో ఎవరెవరు ఉన్నారు ఏందనేది రేపు 3 రోజుల సభలో తెర మీద చూపిస్తా. ఉండి అవన్నీ పిల్లలు కానీ నేను కానీ అప్పుడప్పుడు దాంట్లో పెన్ డ్రైవ్లు పెట్టుకొని చూస్తూ ఉంటాం. మన పేరుదాస్ కూతురు కానీ రాములు చేసి కానీ ఉండవాళ్ళంతా ఉంటారు. ఇక్కడ ఉన్నవాళ్ళు 2 వీడియోలు తీసుకుంటారు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. ఒక్కసారి నాకు మనసు ఎన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అవి చూసుకొని అబ్బా దేవుని కోసం ఇన్ని కార్యాలు, అంటే దేవుని ఆకలి తెచ్చే పనులు కొన్ని చేసాం. మీరందరూ కూడా ఇచ్చిన లేదండి. నేను ఒక్కడిని అనుకో, అక్కడ చేసే కార్యక్రమంలో ఒక యేసురత్నం కానీ, మరేదాసు కానీ, నాగేశ్ బాబాయిలు కానీ, మల్లేశ్వరం కానీ, 100 కానీ, 50 కానీ, 200 కానీ, 500 కానీ, కారం కానీ, నూనె కానీ, ప్రతి ఒక్కటి ఎవరు కొద్ది వాళ్ళండి. అంతే తప్ప నేను ఇంతే గొప్పండి, నేను ఇంతే ఇది అసలు ఎవరు లేదా. అదిగో వచ్చి పని చేస్తారు. అంతకుముందు చేసేది కూడా నాకు అక్కడ ఉండేది. ఇక్కడ భోజనాలు ఉండేవి, అక్కడ భోజనాలు ఉండేవి. అక్కడ వచ్చేసి కూర్చొని వాక్యం ఉన్నాయి. ఏంటి అనుకున్నారు? ఇది దేవుని యొక్క ఆహారం. అంటే అనేక ఆత్మలు మార్చడానికి మనం ఏం చేస్తాం? దేవుని వాక్యాన్ని నిలిపిస్తున్నాం. మనం బలపడటానికి దేవుని వాక్యాన్ని నిలిపిస్తున్నాం. అంతే, ఇంకంత నుంచి చేయలేదు. వాటికి సహకారులుగా నిలబడుతున్నాం. పౌలు గారి సహకారులు ఉన్నారు, ఎంతో మంది స్త్రీలు సహకారులుగా స్త్రీలు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు పౌలు గారికి. అలాగే దేవుని ఆహారం తెచ్చేవాళ్ళు, ఆయన ఆహారం తీర్చగలిగిన మనం ఎలాగా? ఏదో కొంతని మనం చేస్తుంది. నిజంగా ఆయన ఇచ్చిందంత ఆకాశం, ఆయన ఇచ్చింది భూమి, ఆయన ఇచ్చిన గాలి. 24 గంటలు ఒక్క అరగంట ఏమాత్రం గాలి తప్పితే మనం బతికేదండి. నేను అదే అనుకుంటా, నిజం కదా. ఒక్కసారి ఆ సూర్యుని ఆపేస్తే మనం బతికేది చీకటి. కాబట్టి ఎన్ని లైట్లు పెట్టుకున్నా, ఎన్ని ఫ్యాన్లు వేసినా గాలి రాకపోతే మనకేంటి? ఇదిగో ఎండ రాకపోతే మనం బతికేంటి? చాలా వచ్చేసి అవన్నీ కూరలు ఆకుకూరలు ఎన్ని రాకపోతే మన బతికేంటి? ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడండి. ఆయన పెట్టేసేసి నా ఆకలి ఉందరా మీరు మారంటారు. అయితే ఇస్తే మనకేంటంటారా? చివరిగా ఈ 2 మాటలు చూసి మిగతా ఒకసారి చూడండి దేవుళ్ళారా. చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఈ కొన్ని మాటలు చెప్పి ముగించేసుకున్నాం అండి ప్రియమంత్రులారా. ఓకే, టైం ఏమైనా ఎక్కువ కాదు. ఎవరైనా ఆకలికి ఇబ్బంది ఉంటే ఒక్క 10 నిమిషాలు రొట్టి పట్టండి. సమయం కూడా ఎక్కువ లేదు. అంతే టైం 12:30. ఒక 10 నిమిషాలు ముగించేసుకుందాండి ఈ సందర్భం. ఎందుకంటే దేవుని కోసం మేము ఇస్తున్నాం కదా, మేము చేస్తున్నాం కదా, నేను పెడుతున్నాం కదా, మనకు ఉపయోగం ఏంటి అని అనుకుంటాం మనం. ఎందుకంటే మనం అర్థంగా, నేను ఒకసారి అనుకుంటాను, నన్ను రాధా కూడా అనేక సార్లు అంది, ముందు తాగేటప్పుడు రూపాయి కూడా ఈయనప్పుడు ఏం చేశా? ఇవాళ దేవుని కోసం రూపాయి ఖర్చు పెడుతుంటే పిల్లలు ఉండాలి అనకుండా ముందు తాగేటప్పుడు, మరి ముందు తాగేటప్పుడు పిల్లలు కాదు ఏమైనా మాట్లాడగలుగుతారా? ఇంకొకటి, మీరు పిల్లలకి గుడ్లు కొనుక్కునేటప్పుడు 1000 రూపాయలు పెట్టి గుడ్లు కొనుక్కుంటారు. 1000 రూపాయలు అవి చేసేటప్పుడు వాటిని తగ్గించుకోరాదండి. తల్లిదండ్రులు కూడా డబ్బులు చిన్నపిల్లలకి ఇస్తారు, వాటిని మీరు తిండి తగ్గించుకొని దేవుని కోసం నీ కష్టం, నువ్వు కష్టపడి దేవుని కోసం ఇస్తే కదా. అంటే దేవుడు నా బిడ్డ నా కొరకు ఇది ఇచ్చాడు. మనం ఆయనకి ఇచ్చే చిన్నిదండి. మనం ఇచ్చే 500, 1000 రూపాయలు, 100 రూపాయలు, కేజీ నుండి ఇయ్యాలి పెద్ద అనుకుంటున్నారా? అయినా కూడా దేవుడు గొప్పగానే చూస్తున్నాడు. చూడండి, నేను అంటాం కాదు, అసలు దేవుడు ఎంత గొప్పవాడంటే, మనమైతే నువ్వు పెట్టేవారు పచ్చడి, నువ్వు ఇచ్చేడు 100 రూపాయలు, నువ్వు అదని మనమైతే ఎకారం మాటలని అంటారు. దేవుడు అలాగనేవాడు కాదండి. ఒక్కసారి చూడండి మత్తయి సువార్త 25వ అధ్యాయం. మనం అనుకుంటుంటాం కదా చాలా మంది, కానీ దేవుడు అలా అనడు. దేవుడు ఎలా అంటున్నాడు?
దేవుని పిల్లల కోసం దేవుడు ఎలాగ అంటున్నాడు, ఎలాగ ప్రోత్సహిస్తున్నాడు చూడండి. 31 వచ్చిన నుంచి 25:31 నుంచి. తన మహిమతో మనిషి కుమారుడను ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉంటున్నాడు. అంటే రెండో రాకడ వస్తుంది కదా, ఈ భూమి అంతా అంతమైపోద్ది. దేవుని నమ్మిన పిల్లలంతా వస్తారు ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు. ఆ చదువునాను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట మరి పోగు చేయబడతారు కదా. ఒక రోజు అది అంతమైనప్పుడు మన తండ్రి దేవుడు కదా, ఆ దేవుడి ముందు అందరూ నిలబడాలి కదా, తీర్పు ఉంది కదా. ఆ నిలబడినప్పుడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను ఏం చేస్తారు? ఇప్పుడు గొర్రెలు కాచే కాపర్లు ఉంటారు కదా, ఎవరి వాళ్ళు మేకలు వేరు చేస్తారు, గొర్రెలు వేరు చేస్తారు, పిల్లలు వేరు చేస్తారు. అది వాళ్ళకే తెలుసు, మనకు తెలియదు. చదవండి. ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టెను. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎలాగా? మీ కొరకు నేను ఒక రాజ్యాన్ని లోకం పుట్టిన మొదలుకొని నేను మీ కొరకు ఏర్పాటు చేశాను, అది స్వతంత్రించుకోండి. ఎలా స్వతంత్రించుకోవాలి దేవా? ఇప్పుడు కింద చెబుతున్నాను చూడండి. నేను ఆకలి కొన్నానా? నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టిద్రి. దప్పిక కొట్టిని, నాకు దాహం ఇచ్చిద్రి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి. దిగంబరివై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పిను. అందుకు నీతిమంతులు అంటున్నారు చూడండి. మనం కూడా ఆశ్చర్యపోతాం. మనం ఇచ్చేసే ఈ నూనె గురించి కానీ, ఈ కారం గురించి కానీ దేవుని కొరకు ఇస్తాం కదా, వీటన్నిటి నుంచి అప్పుడు చెబుతాడు. ఎలాగంటున్నారు చూడండి. అందుకు నీతిమంతులు, ప్రభువా ఎప్పుడు నువ్వు ఆకలి కొనివయ్యా, నాకు అసలు కనపడనే లేదు, నాకు ఎప్పుడు కూడా నువ్వు అగబడి చెప్పను లేదు అని మనం కూడా అంటుంటాం కదా. ఇప్పుడు చెబుతున్నారు, ఎప్పుడు మీరు ఆకలి కొని ఉండడం చూచి మీకు ఆహారం ఇచ్చితిమి, మీరు దప్పికొండడు చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండి చూసి నిన్ను చేర్చుకుంటుని. దిగంబరపై ఉండడు చూసి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగిపై ఉండుట అయినను చెరసాల్లో ఉండుటైన చూసి నీ యొద్దకు వచ్చితిమని ఆయనే అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు ఒకరికి మీరు చేసిదిరి గనక నాకు చేసిదినని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనను. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూసి, శపింపబడిన వారులారా. అంటే దేవుని కార్యములు జరుగుతున్నా, దేవుని యొక్క సన్నిధి కానీ, వీటన్నిటిలో నువ్వు వచ్చే పనులు చేయకపోయినా, దేవుని యొక్క వాక్యాన్ని వినకపోయినా, నువ్వు ఇవన్నీ చేయకపోవడం శపింపబడిన వాడు అవుతా ఉంటుంది. మనకు తెలియక ఎందుకు దేవునికి ఇవ్వటం, ఎందుకు వెళ్ళి కూర్చొని వింటాం అని మనం అనుకుంటాం. దీనివల్ల ప్రయోజనం దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఆయన రెండో రాకడ వచ్చి ఆ సింహాసనం మీద కూర్చుంటే అందరు సింగరకొండపాయల్లో ప్రభువు నమ్ముకున్న వాళ్ళారా ఇటురండి. దేవుని కార్యాలు చేసేటప్పుడు ఎవరెవరు ఇచ్చారు? ఇదిగో శపింపబడిన వాళ్ళు అడ్డుపండి, ఇదిగో ఆశీర్వాదింపబడి ఇటురండి. ఆయన వేలుపరుస్తూ ఉంటే ఇదిగో గొంతు తెలుసుకొని 3-4 సంవత్సరాల నుంచి సభలు పెట్టేసేసి, ఇదిగో దేవుని వాక్యం వినండి, దేవుని వాక్యం విని భక్తి పరులు కాండి, మరింతగా భక్తి పరులు అవ్వండి అని చేస్తా ఉన్నాడా. ఇది సహకరించిన వాళ్ళు ఎవరు ఇటురండి? మీరు ఇచ్చేవాళ్ళు కూడా, మీరు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఇస్తేనే అది కూడా, ఎక్కడ ఇచ్చినా దేవుని కొరకు ఎత్తుంది, సేవకుల కొరకు కాదు, విశ్వాసుల కొరకు కాదు. ఆ రోజు వచ్చే మనం కూడుకుంటున్నాం, అనేక మంది వచ్చిన వాళ్ళకి దేవుని వాక్యం, దూర ప్రాంతాల నుంచి సేవకులు, ఆ సేవకులకి కనుక వచ్చిన వాళ్ళకి అంత భోజనం, ఇంకా స్టేజ్ ఎన్ని చేసేదానికి కష్టం. ఆ కష్టం ఇచ్చేసి ఆ మాటలు ఇది ఎవరన్నా మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారు కదా,
మన పల్లెల్లోనూ ఊళ్ళోనూ మైక్ శబ్దం ద్వారాగా ఎవరో విన్నాయి మారుతారో, ఈ సభలకు మారుతారో, లేదు 10వ సభకు మారుతారు, ఇది 3వది. ఇట్లా ఏ సభ మారుతారో మనకు తెలియదు. ఆయన చిత్తం మనం నెరవేరాలి కానీ ఏంటి దాని చిత్తం? మనుషులను బట్టే చాలు. ఏంటి ఎలా పట్టాలి మనుషుల్ని? విడిగా అయితే ఆదివారం కాకుండా మిగతా రోజు వచ్చి కూర్చోమంటే కూర్చుంటారు మీరు, ఇంకోళ్ళు వచ్చి కూర్చుంటారా? అనేక మంది వీడియోలు వచ్చి కూర్చుంటారా? ఇదిగో 3 రోజులు యెహోవా గుర్చిన పండగ అని అక్కడ ఒక బ్యానర్ కట్టేసేసి ఇక్కడ సభ పెట్టారనుకో, ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? అబ్బా వాళ్ళు ఏదో దేవుని గుర్చిన సభలు పెట్టుకున్నారు అంటారు. అప్పుడు ఉంటారు ఈ రోజు వెళ్ళి 4 మాటలు విందామని కొత్త వాళ్ళు కూడా అనుకుంటారు. ప్రియమైన దేవుని వల్ల అంటే దేవుని ఆకలి తీర్చేవాళ్ళు ఎవరు? మనమేనండి. ఆయన ఆకలిలో అంతే మనం చేసేది. ఆయన ఇచ్చింది చాలా, మనం చేసేది ఇంత. ఆయన ఆకలి తీర్చేవాళ్ళు మనమే. ఆయన ఆకలి ఏ రూపంలో తీస్తున్నాం? క్రియల రూపంలో. క్రియలు లేని విశ్వాసం మృతమే. చచ్చిన దానితో సేవ అనేది చెప్పేసి క్రియలు లేకుండా ఎంత. ఇప్పుడు నేను చాలాసార్లు అనుకుంటా, మన ఇంట్లో మన కుటుంబాల్లో ఉన్న పెద్దవాళ్ళు కానీ యవనస్తులు కానీ మనకు పెట్టకుండా రోడ్ల మీదకి వెళ్ళేసేసి మేము పెట్టామని డామ్ సైడ్ మాటలు చెప్పుకున్నాం. మనమే అంటాం ఇది ఒక్క మాటలు, ఒక్క మొత్తం అన్నం పెట్టదు కానీ రోడ్డు మీద వెళ్ళి అంతా నేనే చేస్తానని చెబుతున్నాను అనుకుంటా. లోనాలు అనుకుంటారు, దేవుడు కూడా అట్నే అనుకుంటారు. ఏమి వచ్చి కూర్చోవు, ఏం చెయ్యు, అబ్బో దేవుని మీద ప్రేమ మాత్రం తెగ ఉందంటాం. అంటే దేవుని ఆకలి తీర్చడానికి మనకు వచ్చిన గొప్ప ఈ పనులు కల్పించరు. వాస్తవం చెబుతున్నానండి. నేను లోతర బాబాయ్ నాతో అన్నప్పుడు నేను కూడా సంతోషపడ్డా. ఈ ఆపేసైనా ఆ సేవకుడిని ఆదావాన్ని ఇటు తరపున ఒకరోజు 3 పెట్టేసే సంవత్సరం ఒకసారి నా ఆశ అంతా అదేనండి. ఎందుకు? మనం చేసే పని న్యాయంగా ఉంది, దేవునికి అనుకూలంగా ఉంది. ఎవరు వచ్చి చెబితే వాళ్ళు వచ్చి చెప్తే ఏంటి, మనం వచ్చి చెబితే ఏంటి, ఎవరు వచ్చి చెప్పినా సరే సంతోషం. మా పల్లెలో మిగతా ఊళ్ళో లాగా చక్కగా సభలు జరగాలి. సంవత్సరానికి 3 రోజులు, సంవత్సరానికి 3 రోజులు సభలు జరగాలి. ఇంకా మిగతాలో వాళ్ళు పొలాలకు వెళ్తున్నా, ఏదైనా పనులకు వెళ్తున్నా చక్కగా ప్రార్థన చేసుకోవాలి. చక్కగా మనలో కూడా ఒకటి రావాలి. ఒక ఐక్యత అంటే అదేనండి. ఐక్యత అంటే అదే. ప్రతి ఒక్కరు చెప్పేవారులాగా ఉన్నారు కదా ఏం చేసేవాళ్ళు. అంటే దేవుని కొరకు మనం చేస్తున్న పని ఏది? చివరికి ఈ మాట చూడడం ప్రియమైన దేవుని వాళ్ళ ప్రసంగి 2:25. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అండి? ఆయన సెలవు లేకుండా, దేవుని సెలవు లేకుండా అప్ప ముద్ద తినలేము. దేవుని సెలవు లేకుండా, మనకి గాలి లేకుండా, నీరు లేకుండా, ఏమి లేకుండా ఆయన సెలవు లేకపోతే మనం అసలు బ్రతుకే లేదు. అన్నిచ్చిన ఆయనకి ఏదో దేవుని కోసం అంత చేయడానికి మనకు అవకాశం దొరికింది. దేవుని కోసం చేసే ధన్యత మనకు దొరికింది. అదేనండి నేను కోరుకునేది. ఇప్పుడైతే ఎందుకంటే ఎండాకాలం పెట్టాలి. ప్రత్యేకత ఏంటంటే స్కూల్కి వెళ్ళిన పిల్లలు వస్తారు. నిజంగా నేను ఒకటి చేద్దాం అనుకున్నాను, అది చేయలేకపోతున్నాను. ఎందుకు చేయలేకపోతున్నానంటే మన వాళ్ళు 4 ఫెయిల్ అయిపోయి 10th క్లాస్ పరీక్షలు రాసిన వాళ్ళకి ఇదిగో ఈ యొక్క సభల్లో పాస్ అయిన వాళ్ళకి అందరికి ఏదైనా గిఫ్ట్ ఒకటి సేవకుల్లో ఇదిగో మా పల్లెల్లో 10th క్లాస్ పాస్ అయ్యారు. అది ప్రతి సంవత్సరం వెళ్తుంది కదా. ఇలాంటి కాలంలో ఎవరన్నా కానీ పాస్ అయిన వాళ్ళకి ఇదిగో గిఫ్ట్లు. ఇలాగ మీరు చదువుకుంటూ కుటుంబానికి మంచి పేరు తెస్తూ దేవుళ్ళు కూడా ఎదగండి. అలాంటి సమయంలో వాళ్ళకి ఇస్తే అంత ఆనందం. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళకి ఇచ్చేందుకు పాస్ అయిన వాళ్ళు కొంత బాధపడుతుంటారు. వాళ్ళు బాధపడటం ఇష్టం లేక ఆ కార్యక్రమాన్ని ఈ సంవత్సరానికి ఆపిస్తాం. ప్రియమైన దేవుని వల్ల దేవుని కోసం మనం ఆయన ఆకలి తీర్చే పనుల్లో ఇది ఒకటి. అదే కదా ఇందా తండ్రి గారు చదివించారు కదా, ఆ మాట చదువుకొని ముగించుకున్నాను. చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 అది చదువుకొని ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బలపరచబడును. మరి వాని పని ఎట్టితో దానిని అగ్ని పరీక్షించును. మనం చేసే పనిలో, మనం ఇచ్చే దాంట్లో ప్రతి ఒక్కటి ఎవరు మనకి క్షుణ్ణంగా తేటగా మనకు చెప్పేది? రేపు మనకి తీర్పు జరిగే దాంట్లో దేవుడే మనకు చేస్తారు.
ప్రియమైన దిన దేవుని ఆకలి శిష్యులు అదేనండి, తమ చరస్థిరాస్తులు నమ్మి ఏం చేసారు తెలుసు కదా, వాళ్ళు సంపాదించిన ఆస్తులు స్థిరాస్తులు అంటే ఉన్న ఆస్తులు మొత్తం దేవుని కోసం ఖర్చు పెట్టింది. మనం అంత దాకా ఎదగల. ఇవాళ అడిగినా కూడా ఇద్దాంలే చూద్దాంలే అనుకునేవాడు ఉండదు. సరే వాళ్ళు ఇచ్చిన ఇచ్చిపోయినా దేవుని కొరకు మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక, ఆయన ఆకలి తీర్చే పని కనుక నన్ను ఎంతోమంది దేవుళ్ళు రావడానికి, మా పల్లెలు ఎంతమంది రావడానికి, అనేక మంది సేవకులు ఆయన ఆకలి ఎంత కొంత తీర్చారు కనుక అనేక మంది మాట్లాడి దేవుడు ఆకలి తీర్చే ప్రోగ్రాం ఇలాంటిది మనం చేయడంలో తప్పు లేదని చెప్పేసి ఎలాగెలాగ మూతను పాపం లాజరు నేను ఉదయం పూట వెళ్తా చెప్పాను, తిక్కి బియ్యం తీసుకొచ్చేసి రాత్రి తీసుకొచ్చేసి దేవుని కొరకు, దేవుని నమ్మిన వారి కొరకు మనం చేద్దామండి. దీంట్లో నేను ప్రతిఫలం, మీరు మనం అందరూ దేవుని ప్రతిఫలం పొందాలి. ఆయన ఆకలి తీర్చే కార్యక్రమం కనుక మనం ఇది గొప్పగా జరిగిద్దండి. ఆ రోజు ఎవరు కూడా పాపం రానోళ్ళు ఉంటారు. రేపు బుధవారం కూడా ఆ సభల కొరకు ఉపవాసంతో నేను ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం చెప్పకూడదు, నేను కార్యక్రమం ఎందుకంటే ఉపవాసం ఉన్నది ఎవరికి చెప్పకూడదు. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఎందుకు సభలో విజయవంతంగా జరగాలి, అనుకూలమైన వాతావరణం, పల్లెంతా కూర్చోవాలి, అందరూ రావాలి, దాన్ని సహకరించాలి. అందరూ వైపుగా దేవునికి ఘనత తెచ్చేగా, దేవుని స్తుతించేగా, ఆయనకు మహిమకరంగా చాలా గొప్పగా జరగాలి. అదే నా కోరిక. ఇంకా ఇక్కడ తండ్రి కూడా వేద్దామని ఆలోచించే కానీ అంత స్థామత లేదు, అంత లేదు. భవిష్యత్తులో ఎన్ని దేవుడు జరిగిస్తాడు. దేవుని పైన నాకు నమ్మకం ఉంది, మీరు నమ్మకం పెట్టుకుని ప్రార్థన చేసుకున్నారు. ఎందుకంటే ఆ పండగలప్పుడు కొంచెం చల్లటి వాతావరణం వేసి తీసేస్తే పగల కోసినప్పుడు ప్రశాంతం కూర్చుంటారు. ఎండాకాలం కూడా ఇటు వాళ్ళు ఎవరైనా ఉండటానికి కూడా ఉంటుందని ఆలోచించాను కానీ ఈ సంవత్సరానికి లేదు. దేవుడి దయ వల్ల మరో సంవత్సరంలో అది జరుగుతుంది. ప్రార్థన చేసుకున్నాను. దయగలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామను బట్టి వందనములు స్తోత్రములు నాయన. ఇదిగో నాయన, ఈ భూమి మీద నాయన మనుషుల ఆకలి తీరుస్తున్నారు నాయన, బంధువుల ఆకలి తీరుస్తున్నారు నాయన, ప్రతి ఒక్కరు ఆకలి తీరుస్తున్నారు నాయన. మీరు ఇచ్చిన ఈ ప్రకృతిలో నుంచి నాయన కష్టపడి నాయన తీసి నాయన ప్రతి ఒక్కరు చేస్తున్నారు కానీ